రాజకీయాల గురించి మన అందరికీ తెలిసిందేనాయే. పార్టీల కోసం, పార్టీ నాయకుల కోసం సంపనీకైనా సావనీకైనా తయారుగా ఉంటారు కొందరు అభిమానులు అక్కడ. ఆగో అంత వాడి వేడిగా ఉంటే ఆంధ్ర రాజకీయాలు ఆడ. అభిమానులు ఒక ఎత్తు అయితే లీడర్లు ఇంకో ఎత్తు. అట్లనే పాదయాత్ర చేసేటప్పుడు నారా లోకేష్ రెడ్ బుక్ మెయింటైన్ చేసి అందులో వైసీపోళ్ళ తప్పులు మోసాలు అన్ని రాస్తున్నా అన్నాడు కదా. ఇక ఇప్పుడు రెడ్ బుక్ సోపతి జగన్ కూడా ఇంకో బుక్ పట్టుకొచ్చిండు. దాని పేరేందంటే ఆగరు ఎక్కడో నీళ్ళంతా ఏవో బుక్కులు చేతిలో పట్టుకొని చూపిస్తురు. దాని మీద ఏమో ఉంది, చదువుదాం ఆగురి. వైఎస్ జగన్ 2.0 అంటే జగన్ తాలూకా మనుషులా వీళ్ళంతా. అరే అప్పుడోసారి మీటింగ్ లో మాట్లాడుకుంటా జగన్ అన్నాడు కదా లోకేష్ ను, ఓ రెడ్ బుక్ అని ఎగురుతున్నావు, మేము చూడని రెడ్ బుక్ లా మేం దేలేమా సొంటి బుక్కులని. హాగో అన్నట్టే కావచ్చు. ఇప్పుడు 2.0 అనే పేరుతోనే అలా పార్టీ గుర్తు రంగుతోనే బ్లూ బుక్ తెప్పించిండు. అంతేకాదు పార్టీ శ్రేణులందరికీ 2.0 పేరుతోనున్న డైరీలను అధికారికంగా వంచిండు జగను. ఈ బుక్ అంట రెడ్ బుక్ కంటే 100% ఎక్కువ పవర్ ఇంపాక్ట్ తోనుంటదట. అంతగానే ఏముంటదో గాని మరి రెడ్ బుక్ లో లోకేష్ ఇలా మోసాలు కుట్రలు తప్పులు నోట్ చేసినట్టు వీళ్ళు కూడా అదే ఫాలో అవుతట్టుర్రు. కానీ గమ్మత్ చూడుర్రి, ఆడ రెడ్ బుక్ ను లోకేష్ ఒక్కడే మెయింటైన్ చేస్తే ఈడ మాత్రం వైసీపీ వాళ్ళంతా వాడతట్టుర్రు. మరి ఈ బుక్కులు వాడతారో లేకుంటే ఏదో నామమాత్రంగా తెప్పించి మూలకేస్తారో మనకు తెలియదు గాని ఈ బుక్కుల రాజకీయమే గమ్మత్ అనిపిస్తుందని మాట్లాడుతుర్రట ఆంధ్ర రాజకీయం తెలిసినోళ్ళు. మరి ఈ బ్లూ బుక్కులు మళ్ళా వైసీపీ వాళ్ళు అధికారంలోకి రానికే సాయం చేస్తాయో లేదో ముందు చూడాలిగా. ఇప్పటి ఊర్లల్లా ఇంకొన్ని జాగాలలో చాలా మందిని సీఎం ఎవరు అని అడిగితే కేసీఆర్ అని చెప్తారు టక్కున. హాగు అంతగానం నాటకపోయింది కేసీఆర్ పేరు అందరి మెదళ్ళల్లా. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ఏలిండు కాబట్టి చాలా మంది ఇప్పటికీ కేసీఆర్ను అట్లనే యాది పెట్టుకుర్రు. అంతేకాదు కేసీఆర్ అంటే పడి దాచేటోళ్ళు మస్తు మంది ఉండరు. అభిమానులు ఉన్నారని తెలుసు కానీ గీ రేంజ్ అభిమానులు ఉన్నారని ఇప్పుడే తెలిసింది. జమ్మెదారి కోయిలో గులాబీల జెండలెత్తి గుంపుగూడి ఓదమే జమ్మెదారి కోయిలో. తెలంగాణ అని కొంతంతి పాడుకుంటూ కల్లు కల్లు కచ్చరాత కంతులేసి ఆడుకుంటూ కేసీఆర్ బొమ్మ ఎంత ప్రేమ, ఎంత అభిమానం, ఎంత పిచ్చుంటే ఆయన ఫోటోను టాటూ లెక్క వేయించుకుంటాడు చెప్పుర్రి. ఆవేశాన్ని ఆపగలం గాని అభిమానాన్ని ఆపలేమన్నది మళ్ళో పారి రుజువు చేసిండు కదా ఈ అన్న. ఈ అన్నకు కేసీఆర్ అంటే ఎనలేని ప్రేమ అభిమానం ఉన్నాయట. అది మనసులోనే దాచిపెట్టుకుంటే ఎట్లా ఎరుకైతుంది అనుకున్నాడు కావచ్చు. కేసీఆర్ బొమ్మను చేతి మీద పచ్చబొట్టు ఒడిపించుకొని అందరికైనా అభిమానం తెలిసేటట్టు చేసిండు. ఇక ఇది చూసినాక కారు కర్తలు ఊకుంటారా, చేతులు నయంగా షేర్లు చేస్తారు ఈ వీడియోను. ఈ ముచ్చట ఇట్లుంటే ఇటు చూడుర్రి. కరెంటును 35 ఏళ్ళు బాధపడ్డాం. నా బాధికాలు కూడా మోటార్లు కాలి. బీఆర్ఎస్ వచ్చినాక నేను ముఖ్యమంత్రి అయినాక ఒక్కటే లేదు, రెప్ప పాటు కూడా కరెంటు పోకుండా 24 గంటల కరెంటు వేయలేదా? మరి మా అంత సిపాయి లేరంటే కేసీఆర్ మంచిగా ఇచ్చిన కరెంటు మీకెందుకు ఏ శాతం అయితే లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నా. ఎందుకు ఇలా ప్రజల గోస ఉంచుకుంటా ఉన్నారు? మళ్ళా మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, లంచాలు పెరుగుతున్నాయి, అది శాతం అయితే లేదా? మళ్ళీ ఇలా తెలంగాణ పోవన్నా మోటార్ పెట్టడానికి? ఏం దౌర్భాగ్యం ఇది! ఎటువంటి శని నెత్తి మీద పెట్టుకున్నాం మనం. మీరందరూ ఆలోచన చేయాలి. భూముల ధరలు పోయినాయి, కరెంట్ ఎక్కడ ఎవడెక్కపాయా? మిషన్ భగీరథ అసెంబ్లీలో నిలబడి ఛాలెంజ్ చేసిన నేను. చూసిర్రా కేసీఆర్ మాట్లాడుతుంటే తాత ఎట్లా సంబరపడుతుండో, ఎట్లా సమాధానం ఇస్తుండో. నోటి నిండా నవ్వుతోని కేసీఆర్ మాట్లాడుతుంటే ఎంత ఖుషి అవుతుండో కదా. ఇట్లా వయసు పోరల నుండి పండు ముసలోళ్ళ దాకా కేసీఆర్ అంటే అభిమానం ఏ రేంజ్లుందో సమజైతుందిలే. ఇది జాలదా కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ ఏంది అని చెప్పనీకే అని మాట్లాడుతుర్రు గులాబీ పాటోళ్ళంతా. అంతేకాదు ఇలా అభిమానం చూసి ఉత్తగుకుంటారా? అబ్బబ్బబ్బబ్బా ఏం అభిమానం కేసీఆర్ అంటే ఇంత పిచ్చా? ఈ అభిమానం వెలకట్టలేనిది. ఈ వీడియోలు కేసీఆర్ దాకా చేరాలి. జై కేసీఆర్, జై తెలంగాణ అని కామెంట్ల మీద కామెంట్లు రాస్తుర్రు.